శూన్యంలో సమస్తమును సృష్టించిన దేవా మీకు స్తోత్రం. అగాధం నుండి వెలుగుని సృష్టించిన దేవా మీకు స్తోత్రం. చీకటిని కలగజేసి రాత్రి అని పేరు పెట్టిన దేవా మీకు స్తోత్రం. ఆకాశమును సృష్టించిన దేవా మీకు స్తోత్రం. జలమును ఒక చోట కూర్చి ఆరిన నేలగా చేసి భూమి అని పేరు పెట్టిన దేవా మీకు స్తోత్రం. భూమి గడ్డి తమ తమ జాతుల ప్రకారం విత్తనములిచ్చు చెట్లను ఫలవృక్షములను ఇచ్చిన దేవా మీకు స్తోత్రం. సూర్యుని చంద్రుని నక్షత్రములను కలగజేసిన దేవా మీకు స్తోత్రం. భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన దేవా మీకు స్తోత్రం. పశువులు పురుగులు అడవి జంతువులను కలగజేసిన దేవా మీకు స్తోత్రం. తన స్వరూపమందు నరుని సృష్టించిన దేవా మీకు స్తోత్రం. ఆదాము పక్కటెముక నుండి స్త్రీనిగా నిర్మించిన దేవా మీకు స్తోత్రం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి అన్న దేవా మీకు స్తోత్రం. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రం. ఎడారిలో ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు మన్నాను పూరెలను కురిపించి వారిని పోషించిన దేవా మీకు స్తోత్రం. ఇశ్రాయేలీయులు వెళ్ళే ఎడారి మార్గంలో ఉదయం మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండిన దేవా మీకు స్తోత్రం. ఇశ్రాయేలీయులను మోషే ద్వారా సముద్రం మధ్య ఆరిన నేలగా చేసి వారిని నడిపించిన దేవా మీకు స్తోత్రం. ఇశ్రాయేలీయులు తాగుటకై నీరు లేకపోగా మోషే ఆ బండను కొట్టగా వారు తాగుటకు నీటిని దయచేసిన దేవా మీకు స్తోత్రం. ఇస్సాకు బావి తవ్వగా జలలు గల నీటి బావిని దయచేసిన దేవా మీకు స్తోత్రం. రాహేలుని జ్ఞాపకం చేసుకొని కుమారుని దయచేసిన దేవా మీకు స్తోత్రం. అన్నలు యోసేపుని అమ్మివేయగా అతని విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించిన దేవా మీకు స్తోత్రం. 7 సంవత్సరాలు ప్రపంచంలో కరువు రాగా యోసేపు ద్వారా అందరితో పాటు యోసేపు కుటుంబాన్ని కూడా పోషించి కాపాడిన దేవా మీకు స్తోత్రం. చేదు నీళ్ళని మోషే ద్వారా మధురంగా చేసిన దేవా మీకు స్తోత్రం. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపిన దేవా మీకు స్తోత్రం. హన్నా ప్రార్థించగా కుమారుని దయచేసిన దేవా మీకు స్తోత్రం. సారెపాతు విధవరాలు తినుటకు ఆహారం లేక చనిపోవుటకు సిద్ధమైన ఆమెను ఏలియా ద్వారా తాను తినుటకు ఆహారం దయచేసిన దేవా మీకు స్తోత్రం. సారెపాతు విధవరాలు కుమారుడు చనిపోగా ఏలియా ద్వారా ఆ కుమారుని లేపిన దేవా మీకు స్తోత్రం. చెడు నీటిని ఎలీషా ద్వారా మంచి నీటిగా చేసిన దేవా మీకు స్తోత్రం. ప్రవక్త భార్య అప్పులతో బాధపడుచుండగా ఎలీషా ద్వారా వారికి కలిగిన పాత్రలన్నిటిలో నూనె దయచేసి అప్పును తీర్చిన దేవా మీకు స్తోత్రం. మనోహ భార్యకి దర్శనమిచ్చి వారికి కుమారుని దయచేసిన దేవా మీకు స్తోత్రం. షూనేము స్త్రీకి కుమారుని దయచేసిన దేవా మీకు స్తోత్రం. షూనేము స్త్రీ కుమారుడు చనిపోగా ఎలీషా ప్రవక్త ద్వారా బ్రతికించిన దేవా మీకు స్తోత్రం. విషం కూరని ఎలీషా ద్వారా మంచి కూరగా చేసిన దేవా మీకు స్తోత్రం. 20 రొట్టెలు వెన్నులు కొన్ని పండ్లుండగా ఎలీషా ద్వారా 100 మంది తినుటకు ఆహారం దయచేసిన దేవా మీకు స్తోత్రం. నయమానుకి కుష్ఠిరోగం కలగగా ఎలీషా ద్వారా స్వస్థతను కలగజేసిన దేవా మీకు స్తోత్రం. హిజ్కియాకి మరణకరమైన రోగం కలగగా యెషయా ప్రవక్త ద్వారా నీవు మరణం పొందుచున్నావు, నీ ఇల్లు చక్కపెట్టుకొనమనగా అతడు దేవునికి ప్రార్థించగా తిరిగి 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చిన దేవా మీకు స్తోత్రం. ఒక శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా ఎలీషా ఎముకలు తగిలినప్పుడు తిరిగి బ్రతికించిన దేవా మీకు స్తోత్రం. యోబు విశ్వాసం వలన పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా దయచేసిన దేవా మీకు స్తోత్రం. నోవాహు తన కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రం. గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా చేసిన దేవా మీకు స్తోత్రం. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతన్ని రక్షించిన దేవా మీకు స్తోత్రం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వారిని అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రం. హానోకు ఏలియాలను మరణం లేకుండా పరలోకాన్ని తీసుకొని వెళ్ళిన దేవా మీకు స్తోత్రం.
తల్లిదండ్రులు లేని అనాథ అయిన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రం. విధవరాలు అయిన రూతుని ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రం. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు కుమారుని దయచేసిన దేవా మీకు స్తోత్రం. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా వర్షం దయచేసి భూమి తన ఫలములను దయచేసిన దేవా మీకు స్తోత్రం. ఏలియాకి కాకోలం ద్వారా ఉదయం రాత్రి తినుటకు రొట్టెలు మాంసమును దయచేసిన దేవా మీకు స్తోత్రం. ఏలియా దుప్పటితో నీటిని కొట్టగా ఆరిపోయి ఎలీషా ఆరిన నేలపై నడిపించిన దేవా మీకు స్తోత్రం. ఎలీషా మరలా ఆ దుప్పటిని కొట్టగా ఆరిన నేలపై తిరిగి నడిచి వెళ్ళుటకు సహాయం చేసిన దేవా మీకు స్తోత్రం. ఎలీషా ద్వారా నీటిలో పడ్డ గొడ్డలిని తేలేటట్టు చేసిన దేవా మీకు స్తోత్రం. యెహెజ్కేలు ఎండిన ఎముకలతో మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను పంపుచున్నానని ప్రవచింపగా వారిని తిరిగి బ్రతికించిన దేవా మీకు స్తోత్రం. యోనా 3 రోజులు మత్స్యం కడుపులో ఉండి ప్రార్థించగా రక్షించి కాపాడిన దేవా మీకు స్తోత్రం. యోనా ద్వారా నినివే పట్టణాన్ని మార్చి ఆ పట్టణాన్ని కాపాడిన దేవా మీకు స్తోత్రం.